మీ నేమ్ వినంగానే సురభి ఎవరు పెట్టారు మీకు? చిన్నప్పుడులో దూరదర్శన్లో సురభి అనేది ఒక సీరియల్ వచ్చేదంట. ఆ, అది చూసి మా అమ్మ నా పేరు సురభి అని పెట్టింది. మీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకోవచ్చు? చిన్నప్పటి నుంచి నాన్నగారు లేరు, నేను, మా మమ్మీ, మా తమ్ముడు. మై ఎంటైర్ లైఫ్ వచ్చేసి వాజ్ అబౌట్ ఆయనను చూసుకోవడం, ఆయన స్టడీస్, దీంట్లో వెళ్ళిపోయింది నా లైఫ్. నా ఫస్ట్ కంపెనీ 14 years లో పెట్టాను. ఏ కంపెనీ పెట్టారు? దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఫస్ట్ వచ్చేసి జాబ్స్ ట్రై చేసేది. ఒక 4-5 కంపెనీస్లో క్లియర్ అయినాయి, మీరు తెలిసి జాయిన్ అయిపోయినా. కానీ ఒకరి కింద పని చేయడం అనేది ఎందుకో నా వల్ల కాల. ఆ ఉద్యోగం ఎతికే ప్రాసెస్ ఉంటుంది చూసారా, నేను 100 మంది కాదు 1000 మందిని చూసాను రెజ్యూమేలు పట్టుకొని తిరగడం జాబుల కోసం. స్టిల్ ఈవెన్ టుడే ఓ రెజ్యూమే పట్టుకొని ఒక అబ్బాయి ఎండలో నిలబడకూడదు, ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నా కాబట్టి ఇంకొకరికి ఆ సిచ్యువేషన్ రాకూడదనే ఓ ఉద్దేశంతోనే స్టాఫింగ్ అనే ఒక దీంట్లో దిగడం జరిగింది. జనాలకి ఉద్యోగం ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. టాప్ 5 డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇండియాలో తీసుకో. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, స్నాప్చాట్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. ఈ 5 ఎక్కడి నుంచి పుట్టాయి? యుఎస్ నుంచి పుట్టాయి. ఇండియాలో అయితే పుట్టలేదు కదా. ఇవన్నీ వాడుతున్నామంటే డేటా క్రియేట్ చేస్తున్నట్టే కదా. మరి మనం ఆ డేటాను ఎట్లా మన దేశం నుంచి బయటికి పంపిస్తాం? ఆ డేటా బయటికి పోవడం వల్ల వాళ్ళు సంపాదిస్తున్నారే గానీ మనమేం డబ్బులు సంపాదించట్లే. మన డేటా మనమే క్రియేట్ చేసుకుని మనం దాంట్లో నుంచి తీసుకునేది 10%. వాళ్ళకంటే బెటర్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేయడానికి మన దగ్గర టెక్ టాలెంట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్నీ ఉంది. ఎందుకు చేయట్లేదు అనేది ఈజ్ మై బిగ్గెస్ట్ క్వశ్చన్. దీన్ని ఇప్పుడు హ్యాండిల్ చేయాలనుకుంటున్నారా ఇండియాలో అడ్వాన్స్ ఇండియా ఇనిషియేటివ్ అని పెట్టాము. దిస్ ప్రిడామినెంట్లీ ఫోకసెస్ ఆన్ బిల్డింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేర్ డేటా ఈజ్ నాట్ సెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ సురభి గారు, ఎంటర్ప్రీనర్. సురభి గారు ఓ ఫౌండర్ అండ్ చైర్మన్ ఫర్ అడ్వాన్స్ ఇండియా ఇనిషియేటివ్కి. లైక్ అడ్వాన్స్ ఇండియా ఇనిషియేటివ్ అంటే ఏంటి, అసలు ఈమె మోటివ్ ఏంటి, అసలు యూఎస్ నుంచి ఇండియాకి రావడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్ శివ, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. నేను మీ నేమ్ వినంగానే సురభి, ఎందుకు ఆ నేము ఎవరు పెట్టారు మీకు? చిన్నప్పుడులో దూరదర్శన్లో సురభి అనేది ఒక సీరియల్ వచ్చేదంట. అది చూసి మా అమ్మ నా పేరు సురభి అని పెట్టింది. అవునా? ఆ సీరియల్ నిజంగా ఉనిందా లేదా పోయిందా అని నాకు తెలియదు, కానీ రీజన్ అయితే ఇది ఇచ్చారు మా అమ్మగారు. ఈ స్టోరీ ఇదా నేమ్ మీకు ఓకేనా అంట మా అమ్మ చెప్తారు. మరి నేను వెళ్ళి రీచెక్ చేయలేదు దూరదర్శన్లో నిజంగానే సురభి అని సీరియల్ ఉనిందా లేదా అని తెలియదు, కానీ మరి నేను అడిగాను క్వశ్చన్ మా అమ్మగారిని, సురభి అనే పేరు ఎందుకమ్మా పెట్టావు అని. సీత అని పెట్టాల్సిందివే కానీ సురభి అని పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే ఈ దూరదర్శన్ ఛానల్ చూసాను అప్పుడు, సో అట్లా ఇన్స్పైర్ అయ్యి అట్లా పెట్టారంట. మరి దట్స్ ద స్టోరీ బిహైండ్ ఇట్. అంతే. మరి మార్చుకోవాలి అనుకోలేదా ఇప్పుడు? అంటే ఇప్పుడు చాలా మంది మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు నా పేరు శివప్రసాద్, నా స్క్రీన్ శివ, ఇప్పుడు మీ నేమ్ ఇది ఉంది. కొంతమంది పేర్లే మార్చేసుకుంటుంటారు. ఇప్పుడు మీ సీత అని ఎలాగో పెట్టాలనుకుంటున్నారు కదా, ఇది ఎస్ అదే ఎస్ సీత అని పిలుచుకోవచ్చుగా. అంత ఆలోచించలేదు శివ లైఫ్లో. ఎప్పుడు సురభి సురభి అని పిలిచారు, సురభి సురభి అని ముందుకు వెళ్ళిపోయినా, అంత టైము దొరకలేదు. అదేలేండి, మేము ఇలాంటి ఆలోచించి ఇక్కడ ఉన్నాం, మీరు వాటి గురించి తప్ప మిగతా వాటి గురించి ఆలోచించి అక్కడ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకోవచ్చా నార్మల్గా? ఫ్యామిలీ గురించి అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు లేరు, నేను, మా మమ్మీ, మా తమ్ముడు. అబీజ్ ఇస్ నేమ్. ఈ ఇయర్ గ్రాడ్యుయేషన్ అయింది బిడ్డది. సో మై ఎంటైర్ లైఫ్ వచ్చేసి వాజ్ అబౌట్ ఆయనను చూసుకోవడం, ఆయన స్టడీసు, ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దీంట్లో వెళ్ళిపోయింది నా లైఫ్. నా కెరియరు ఈ 2 తప్పితే ఇంకా ప్రపంచం నాకు తెలియదు. దట్స్ హౌ మై లైఫ్ జర్నీ బిగాన్ అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. అంటే సింగిల్ పేరెంట్ వల్ల తమ్ముడిని మీరు చూసుకోవాలనే బాధ్యత వల్లన ఇదంతా? అట్లానే మరీ అంత స్ట్రెస్ చేసి చెప్పలేను శివ, ఎందుకంటే మా అమ్మగారు కూడా పెద్ద పాత్ర ప్లే చేశారు మా లైఫ్స్లో. చాలా స్ట్రాంగ్ ఉమెన్ మా అమ్మగారు.
కానీ నాన్నగారు లేకపోవడం వల్ల, ఒక మగ దిక్కు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి కదా, అక్కడ ఇక్కడ ఇబ్బందులు వచ్చేది. దట్ ఈస్ వై ఐ హాడ్ టు స్టార్ట్ వర్కింగ్ అట్ ది ఏజ్ ఆఫ్ 14. నాట్ బికాస్ ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి అని ఒక రీజన్తో కాదు, కానీ సొసైటీలో ఒక గౌరవమైన స్టేజ్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ వర్కింగ్ అంత చిన్న ఏజ్లో. సో ఇది తప్పితే మాకు పెద్ద ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరు లేరు. మేము ముగ్గురమే చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కూడా మేము ముగ్గురమే. అంటే ఇప్పుడు మీరు అన్న పాయింట్లో నాకు అంటే లైక్ ఏదైతే ఈ మొగ దిక్కు లేకపోతే ఇలాంటివన్నీ లేక ఒక అమ్మాయిగా సింగిల్ పేరెంట్గా చాలా డిస్టర్బెన్సెస్ చాలా మధ్యలో వస్తూ ఉంటాయి. అలాంటివి ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? మెనీ ఇన్స్టెన్సెస్, ఒకటి చెప్పలేము, రెండు చెప్పలేము. ఇప్పుడు ఒక ఆడపిల్లగా బయట పోయి బిజినెస్ చేయాలనుకోండి, ఎప్పుడున్నా ఇబ్బందే కదా. వెనకాల మొగుడు నించున్నాడంటే సొసైటీ ఒకలా చూస్తుంది, లేదంటే సొసైటీ ఇంకోలా చూస్తుంది. సో ఆ ఫైట్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఆ ఫైట్ లేకుండా అయితే లేదు. కానీ ఆ ఫైట్ మరీ ఎగ్జాజురేట్ చేసి చెప్పేంత ఫైట్ అయితే కాదు. దట్ ప్లేడ్ అ ఫ్యాక్టర్ ఇన్ అవర్ లైఫ్స్. మొగ దిక్కు లేదు అనే ఓ ఫ్యాక్టర్ అయితే మా లైఫ్స్లో ఇట్ ప్లేడ్, కానీ మరీ అంత ఎగ్జాజురేషన్ అయితే చెప్పను. ఇప్పుడు ఉన్నాడుగా మా తమ్ముడు, ఈజ్ 21 years old, మొగ దిక్కు వచ్చేసాడు ఇంటికి. సో వీఆర్ హ్యాపీ. ఒక అమ్మాయిగా మొత్తం ఫ్యామిలీని లీడ్ చేయాలన్నా కూడా, లేకపోతే నడవాలన్నా కూడా మీ అమ్మగారు కొంచెం ఏదైతే మీరు అన్న ఆ హస్తం ఉండాలన్నా కూడా, ఒకటి మీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, పైసలు మంచిగా ఉండాలి, లేదంటే చాలా కష్టంగా ఉంటుంది, తొక్కిపడేస్తారు. అంటే మీరు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మీ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉన్నదనా అనుకోవచ్చు? బ్యాక్గ్రౌండ్ అనేది అసలుకే లేదు శివ, అట్లా చెప్పుకోలేము. ఏదున్నా సెల్ఫ్ మేడ్ ఉమెనే కానీ ఎవరి దగ్గర నుంచి తీసుకుంది లేదు. ఆ సపోర్ట్ ఎక్స్టెండ్ చేసినా నేను తీసుకుంది లేదు, మా అమ్మగారు కూడా తీసుకుంది లేదు. అక్కడ ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే, మా అమ్మగారు ఐ థింక్ 18 or 19 years old షీ హ్యాడ్ మీ. సో ఆమెనే చాలా చిన్న పిల్ల ఆ టైంలో. ఆమెకి నేను ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అయిపోయినా. తను ఎప్పుడు కాలేజీకి వెళ్ళి ఆడుకోవాల్సిన టైంలో షీ హ్యాడ్ మీ. ఆ కాలంలో అంతే కదా, చాలా మందికి ఎర్లీగానే మ్యారేజ్ చేసేసేవాళ్ళు. సో అక్కడ కొంచెం ఇబ్బందులు వచ్చాయి మాకు. బట్ వీ మూవ్డ్ ఆన్ యాజ్ లైఫ్ గోస్ ఆన్ అంటారు చూసారా. నా ఫస్ట్ కంపెనీ 14 yearsలో పెట్టాను. ఓకే, ఏ కంపెనీ పెట్టారు? స్టాఫింగ్ కంపెనీ. దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఫస్ట్ వచ్చేసి జాబ్స్ ట్రై చేసేది ఆ టైంలో. జాబ్స్ ట్రై చేసేటప్పుడు ఒక 4-5 కంపెనీస్లో క్లియర్ అయినాయి. వెళ్ళి జాయిన్ అవ్వాలి, ఎల్లుండో జాయిన్ అయిపోయినా. కానీ ఒకరి కింద పని చేయడం అనేది ఎందుకో నా వల్ల కాల. అది యారిగెన్స్ అని కూడా చెప్పలేను, ఎందుకంటే ఐఎమ్ సంబడీ హూ కెన్ టేక్ క్రిటిసిజం వెల్. కానీ ఎందుకో ఒకరి కింద పని చేయాలి అనే ఉద్దేశం అప్పటి నుంచి లేదు, ఇప్పుడు కూడా లేదు, ఎప్పుడు రాదు. ఎందుకు అనేది సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటే, ఇప్పుడు మనం ఒకరి కింద ఉద్యమం చేసామనుకోండి, మనకు వచ్చేది ఎంత నెలకి జీతం? ఆ టైంలో అయితే 10,000 అనుకోండి, ఇప్పుడు అంటే 2 లక్షలు 3 లక్షలు. అదే బెంచ్ మార్క్ అయిపోయిద్ది లైఫ్ లాంగ్కి. సో ఆ థాట్ నాకు అప్పటి నుంచే ఎందుకో నచ్చలే. నీకు ఒక స్టాండర్డ్స్ సెట్ అయిపోయిద్ది, నువ్వు ఇంతే సంపాదించగలుగుతావు అనేది. కానీ ఆ ఉద్యోగం ఎతికే ఒక ప్రాసెస్ ఉంటుంది చూసారా. నేను 100 మంది కాదు 1000 మందిని చూసాను రెజ్యూమేలు పట్టుకొని తిరగడం జాబుల కోసం. స్టిల్ ఈవెన్ టుడే ఐటీ కంపెనీస్ బయట. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది వచ్చేసి స్టాఫింగ్ కంపెనీ, జనాలకి ఉద్యోగం. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. 15 years అయింది. వీ స్టిల్ కంటిన్యూ ద సేమ్ ఆర్గనైజేషన్. సో అక్కడి నుంచి వచ్చింది. ఓ రెజ్యూమే పట్టుకొని ఒక అబ్బాయి ఎండలో నిలబడకూడదు, ఓ రెజ్యూమే పట్టుకొని ఓ అమ్మాయి ఎండలో నిలబడకూడదు. ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నా కాబట్టి ఇంకొకరికి ఆ సిచ్యువేషన్ రాకూడదు అనే ఓ ఉద్దేశంతోనే స్టాఫింగ్ అనే ఒక దీంట్లో దిగడం జరిగింది. నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, వీఆర్ డూయింగ్ సక్సెస్ఫుల్లీ, వెరీ వెల్, ఆల్ ఇస్ గుడ్. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అంటే నేను ఇలా ఒకరి దగ్గర పని చేయకూడదు అని చెప్పి మీరు ఒక స్టాఫింగ్ కంపెనీ క్రియేట్ చేసుకొని ఇలా బయట ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు, అన్ఎంప్లాయిడ్ పర్సన్స్,
వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చేయాలని మీరు ఒక క్రియేట్ చేసేసారు. కానీ బేసిక్‌గా నేననే వ్యక్తిని గాని, కొంత వ్యక్తులు తీసుకొని వెళ్ళి నేను ఇలా పని చేయాలనుకోవట్లేదు. నేనేదో కంపెనీ పెట్టాలని. ఆడు పెట్టలేడు కదండీ! అది శివ దేవుడిచ్చే దయ కొన్ని. మన చేతుల్లో ఏముందో మనం ఆ ప్రయత్నం చేస్తాం. నా చేతుల్లో ఆ టైంలో ఏముండిందో ఆ ప్రయత్నం చేశాను, వర్కౌట్ అయింది. అది లక్ అంటారా? దేవుడు దయ అంటారా? ప్రతి మనిషికి అది జరిగిద్దా? ఎందుకంటే ఆ స్టెప్ తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి శివ. ఆ టైంలో నన్ను చాలామంది చాలా ఇబ్బంది పెట్టారు. ఉంటది. చాలా ఇబ్బంది పడ్డాను ఆ టైంలో. ఫస్ట్ 5 years అయితే తొక్కి పడేశారు. ఆ తొక్కి పడేసే ప్రాసెస్‌లో చాలామంది బయటకు వచ్చేస్తారు. ఇది మళ్ళా మన వల్ల అయ్యే, కానీ దాన్ని దాటి బయటికి వచ్చే వాళ్ళే సక్సెస్ఫుల్‌గా నించోగలుగుతారు. అవును. ఆ ప్రాసెస్ నిలబడ ఐ వాజ్ ఏబుల్ టు స్టాండ్ ఏమో అనేది ఈజ్ మై ఒపీనియన్. బట్ దట్ డస్ నాట్ మీన్ నాట్ ఎవ్రీబడి ఆర్ నాట్. దట్ ఈస్ నాట్ మై. ఆ ప్రాసెస్లో లక్ ఫ్యాక్టర్ ఆల్సో ఉంటుంది. కొంచెం లక్ లేకుండా ఏది జరగదు కదా. ఓకే. హార్డ్ వర్క్ ఈజ్ ఎక్స్ట్రీమ్. ఇప్పుడు ఉద్యోగం అనుకోండి 9 to 6 జాబ్ కదా, కానీ ఒక కంపెనీ పెట్టి దాన్ని నిలబెడాలంటే ఇట్ ఈస్ 17-18 hours a day వర్క్. నిద్ర ఉండదు, తిండి ఉండదు, క్లయింట్ల దగ్గర మాటలు పడాల్సి వస్తుంది, ఎంప్లాయీస్ దగ్గర మాటలు పడాల్సి వస్తుంది. చాలా ఇట్స్ అ వెరీ హెక్టిక్ జాబ్ టు హ్యావ్. మరి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇవన్నీ ఒక అమ్మాయిగా? అలవాటు అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా ఇద్దరు హ్యాండిల్ చేయగలుగుతారు. చేయగలుగుతారు. కొన్ని మాటలు ఆ సిచ్యువేషన్స్ని అమ్మాయిలు అయితే తట్టుకోలేరు అని అంటారు. అవన్నీ దాటి వచ్చేస్తాను దానన్నీ పట్టించుకునే స్టేజ్లో లేను. అవన్నీ చిన్నప్పుడే చూసేసాను. ఇప్పుడు అంటే అంత ఐఎమ్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. నేను ఇప్పుడు కూడా ఒక్కరు రావే పోవే అని కొంచెం కోపంగా మాట్లాడినా తీసుకోలేను. కల్లో నీళ్ళు వస్తాయి నాకు. కానీ బిజినెస్ వరకు వచ్చింది అది పర్సనల్గా. కానీ బిజినెస్ పరంగా ఎవరైనా వచ్చి నాతో కూర్చుని అటు ఇటు మాట్లాడితే మెట్టేసి కొడతా. బిజినెస్ పరంగా అదే పర్సనల్గా చాలా సెన్సిటివ్ పర్సన్ నేను. కానీ బిజినెస్ పరంగా పీపుల్ డోంట్ మెస్ విత్ మీ. ఐ డోంట్ లెట్ పీపుల్ మెస్ విత్ మీ. ఓకే. ఇప్పుడు ఇప్పుడు స్టాఫింగ్ కంపెనీ మీకు ఏదైతే ఎంతమందిని ఎంప్లాయ్మెంట్ చేశారు? ఈ 15 years కెరియర్లో అట్లీస్ట్ ఒక 2500 పీపుల్ని అయితే ప్లేస్ చేసి ఉంటాను. 2500 to 3000 పీపుల్ చేసి ఉంటారు. హ్యాపీ? ఏమో, ఫస్ట్ ఎంప్లాయీ అయితే ఇప్పటిదాకా టచ్లో ఉన్నాడు. ఆయన అయితే బాగున్నాడు, యూఎస్కి వెళ్ళాడు, వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు, మంచిగా ఉన్నాడు. ఫస్ట్ ఒక 10 employees ఎవరినైతే ప్లేస్ చేసామో వాళ్ళనైతే ఐ కెప్ట్ ఇన్ టచ్, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇంకా పోతూ 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 జనాలు పెరిగే కొద్దీ యూ లూజ్ టచ్ కదా. అంతమందిని మెయింటైన్ కూడా చేయలేం, టైము లేదు. వెరీ సాడ్ పార్ట్ ఇస్ వీ ఓన్లీ హ్యావ్ 24 hours a day. ఈ 24 గంటల్లో ఏమని చేస్తాం, ఎన్నని చేస్తాం. సో అట్లా కొంచెం టచ్ వెళ్ళిపోయింది. బట్ ద ఫస్ట్ 10 people ఎవరినైతే ప్లేస్ చేశానో దే ఆర్ ఇన్ టచ్. మీ జర్నీలో మీ తమ్ముడు పాత్ర చాలా అవునండి మంచిగా ఎక్కువ ఉన్నదని విన్నాను. అవును. తమ్ముడు పాత్ర ఎలా ఉన్నది నాకు అర్థం కాలేదు, చెప్తారా? వాడిని తమ్ముడు కంటే కొడుకులా పెంచాను చిన్నప్పటి నుంచే. కానీ మా ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ. సో చిన్నప్పటి నుంచే కానీ కొడుకులా పెంచాను వాడిని. ఇప్పుడు కూడా ఎవరికైనా పేరెంట్స్ టీచర్స్ మీట్ అంటాను, లేకపోతే సిస్టర్ అని అయితే ఎక్కడ చెప్పను. ఎవరైతే నా కొడుకు అని ఇంట్రడ్యూస్ చేపిస్తా, అది ఎవరి దగ్గర ఉన్నా కానీ. అది ఎందుకు వచ్చిందంటే చిన్నప్పుడు నేను పడిన కష్టాలు నా బిడ్డ పడకూడదు. అందరు అలానే కదా అనుకుంది. మా అమ్మ ఆపరేషన్ థియేటర్లో నుంచి అట్లా, మా అమ్మ కూడా ఫస్ట్ వాడిని పట్టుకోలేదు, ఫస్ట్ పట్టుకుంది నేను. సో అందువల్ల మేబీ హీ ప్లేడ్ అ వెరీ హ్యూజ్ రోల్ ఇన్ మై లైఫ్. ఆయన డ్రైవింగ్ ఫ్యాక్టర్. వాడికి ఏది ఒకటి తక్కువ ఉండకూడదు, ఇది లేదు అక్క నా దగ్గర అని చెప్పి ఆయన హీ షుడెంట్ ఫీల్ అనేది వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రైవింగ్ ఫ్యాక్టర్స్. నేను ఇందా నుంచి మేము మీతో మాట్లాడుతున్నప్పుడు నా దృష్టి అంతా ఒక దగ్గరికి వెళ్తే ఇండియా ఫ్లాగ్ అక్కడ పెట్టుకునే కారణం చాలా తక్కువ మంది ఎంటర్ప్రీనర్స్ దగ్గర. నేను ఎప్పుడు చాలా రేర్గా చూస్తూ ఉంటున్నా ఫ్లాగ్ అనేది. అది పెట్టుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? చిన్నప్పుడు స్కూల్లో ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పే వాళ్ళకి గుర్తుందా? అప్పుడులో స్టూడెంట్స్ వచ్చేసి ఎందుకు రేబాయి చెప్తున్నాము ఎండలో నించొని, కానీ అది చెప్పేటప్పుడు నాకు లోపల నుంచి ఎందుకో
మై దాన్ని ఏమంటారు, గూస్ బంప్స్. గూస్ పింపుల్స్, నాకు ఇంగ్లీష్ వచ్చింది. గూస్ పింపుల్స్ వచ్చేది. ఆ గూస్ పింపుల్స్ అది ఎందుకు వచ్చేదని కూడా అర్థం కాదు. ఇప్పటిదాకా నాకు నా దేశం మీద ఎందుకు అంత ప్రేమ కంటే పిచ్చి, ఇఫ్ ఐ హ్యావ్ టు యూస్ ద రైట్ వర్డ్. ఫ్లాగ్ని ప్రతిసారి చూసినప్పుడు ఎందుకో ఎక్కడో మనం ఇంకా చేయొచ్చు, మనం ఉండే స్థాయిలో మనం లేము అనే ఒక థాట్ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కూడా ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్. ఓకే. సో ఎక్కడ పోయినా మనము తెలుగు వాళ్ళం అనుకోవచ్చు, తమిళ వాళ్ళం అనుకోవచ్చు, కన్నడ వాళ్ళం అనుకోవచ్చు, కానీ భారతదేశం దాటి బయటికి వెళ్ళామనుకోండి, యువర్ పాస్పోర్ట్ సేస్ వాట్ యువర్ ఎన్ ఇండియన్ సిటిజన్. Yes, so I am an Indian citizen, which is why I wear an Indian flag. It's there throughout. నేను ఎక్కడ వెళ్ళినా, ఏ ఒక ప్రొఫెషనల్ మీటింగ్స్కి వెళ్ళినా, I wear an Indian flag because I want to represent myself as an Indian. ఇష్టం కాదు, అది ఒక బాధ్యత. ఓకే. అంటే నేను చాలా తక్కువ మందిని చూశాను బేసిక్గా. యూఎస్ నుంచి ఇండియాకి వచ్చేయడానికి రీజన్స్ ఏమైనా ఉంది, బలమైన కారణం ఏమైనా ఉందా? బలమైన కారణం అంటే వన్ మేజర్ రీజన్ వాజ్ దట్ యూఎస్లో ఎవరినైనా చులకగా చూస్తారు శివ. నాకు అది ఇప్పుడు నచ్చేది కాదు. యూఎస్లో చూస్తారా ఇండియన్స్ని, చాలా మందిని. ఓకే 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 ఓకే. సో నాకు అది నచ్చేది కాదు. అదేంది, ఇప్పుడు గూగుల్ తీసుకోండి, గూగుల్ బ్యాక్ బోన్ ఈజ్ ఇండియన్ టెక్నాలజీ, ఐటీ పీపుల్ కదా. ఫేస్బుక్ తీసుకోండి, ఎవరు చేస్తారు, డెవలపర్స్ మనోలే. యూట్యూబ్ తీసుకోండి, ఎవరు చేస్తారు, మనోలే. నేను ఎందుకు ఒక్కరి దగ్గర పోయి చులకగా నిలబడాలి? నా దేశమే అంత గొప్ప దేశం అయినప్పుడు అది ఎక్కడో ఒక చోట్లో ట్రిగర్ అయిపోయింది. ఇంకా ఇది మన దేశం కాదు, ఇది మన జనాలు కాదు. ఆల్దో ఐ బిలీవ్ ఇన్ గ్లోబల్ సివిలైజేషన్, దట్ గ్లోబల్గా అందరు ఎదగాలి అనే థాట్ ప్రాసెస్ ఉన్నా కానీ మై కంట్రీ కమ్స్ ఫస్ట్. సో ఆ చులకగా చూసేది ఒకటి. రెండోది, తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, హీ వాజ్ అట్ అన్ ఏజ్ ఆఫ్ టీనేజ్, ఆయనని సపోర్ట్ చేయాలి. మా అమ్మగారు అన్నీ కలిపి ఇంకా ఐ థింక్ ఐ మేడ్ ఎ డెసిషన్ టు కమ్ బ్యాక్. అక్కడ బయటికి వెళ్ళాం అనుకోండి, యూఎస్ ఫ్లాగ్ చూస్తాం, కాలేదు నాకు లోపల నుంచి, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు, అసలు నీకు పని బాట్లేదా, పోనీ దేశానికి అని చెప్పేసి. సో ఒకరోజు పొద్దున్న డిసైడ్ చేశాను, సాయంత్రం ఫ్లైట్ పట్టుకొని ఇండియాకి వచ్చేసాను. అంతేనా? అంతే. పెద్ద మరి ఇక్కడ నుంచి చాలా మంది చదువుకోవడానికి అని, జాబ్స్ అని, లైఫ్ సెటిల్మెంట్ రా అని చెప్పి మరి అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళ పరిస్థితి. అది ఇండివిజువల్ చాయిస్ శివ, ఇది నా ఇండివిజువల్ చాయిస్. చాలా అందరికీ ఈ దేశభక్తి ఉండాలి అని కోరుకోవడం కూడా తప్పే నా దృష్టిలో. దేవుడు నాకు అది ఎందుకు ఇచ్చాడనేది దేవుడికే తెలవాలి, కానీ అందరికి అది ఉండాలి అని లేదు కదా. ఇక్కడ అంత చదువులు, అంత ఎడ్యుకేషన్ సంబంధించింది, అంత హాస్పిటలైజ్ కానీ, లేకపోతే అంత ఎంప్లాయ్మెంట్స్కి సంబంధించి జాబ్స్ కానీ అలాంటివి లేకపోవడం వల్ల అటు వెళ్ళిపోతున్నారా? అంతేగా మరి. ఇప్పుడు నువ్వు టాప్ 5 డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇండియాలో తీసుకో, టాప్ 5 ఏముంటాయి? ఇన్స్టాగ్రామ్ ఉంటాయి, ఫేస్బుక్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, స్నాప్చాట్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. టాప్ 5 ఇది 5 తీసుకుందాం. ఈ 5 ఎక్కడి నుంచి పుట్టాయి? యుఎస్ నుంచి పుట్టాయి. ఇండియాలో అయితే పుట్టలేదు కదా. ఫస్ట్ మన తప్పు, మనం దాన్ని యూజ్ చేస్తున్నాం చూడు, మనం ఎట్టు తీసుకొని మనం కొట్టుకోవాలి. బికాస్ డేటా అనేది మనం ఇవన్నీ వాడుతున్నామంటే డేటా క్రియేట్ చేస్తున్నట్టే కదా. డేటా ఈజ్ అ వెరీ పర్సనల్ థింగ్. నాకైతే నా ప్రైవసీ చాలా ముఖ్యం, నీకు కూడా అదే అనుకుంటున్నా కదా. మరి మనం ఆ డేటాను ఎట్లా మన దేశం నుంచి బయటికి పంపిస్తాం? పంపించకూడదు. ఫస్ట్ ఇండియన్ సిటిజన్స్ డేటా నీడ్స్ టు బి ప్రొటెక్టెడ్ విత్ ఇన్ ఇండియా. ఇండియా నుంచి బయటికి పోవడమే చాలా పెద్ద తప్పు. ఆ డేటా బయటికి పోవడం వల్ల వాళ్ళు సంపాదిస్తున్నారే కానీ మనమేం డబ్బులు సంపాదించట్లే. రీల్స్ చేసుకుంటాం, అవి చేసుకుంటాం, యూట్యూబ్లో వ్యూస్ వస్తే అంత వస్తే ఇంత వస్తాయి, కానీ మనకు దాంట్లో వచ్చేది 10%. మన డేటా మనమే క్రియేట్ చేసుకుని మనం దాంట్లో నుంచి తీసుకునేది 10%. అది ఎంతవరకు రైట్ అనేది వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్స్. ఇట్స్ దట్ టైమ్ in our country's process where we have to question ourselves as to why the data is being sent out. అది పోకూడదు. ఇప్పుడు రీసెంట్గా 2016లో ఒక ఎలక్షన్ జరిగింది, డొనాల్డ్ ట్రంప్ అండ్ హిలరీ క్లింటన్ది.
ఆ ఎలక్షన్ మొత్తము రష్యా వాళ్ళు డేటా యూజ్ చేసి ఎంత మార్చేశారో అనేది ఒక పెద్ద డాక్యుమెంటరీ ఉంది. దాన్ని చూడండి మీకు ఎప్పుడైనా కుదిరితే. ఓకే. ఓకే. అలాగే మన ఇండియన్ ఎలక్షన్స్ని వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి యూజ్ మార్చరు అని వాట్ ఈస్ ద గ్యారంటీ ఓకే. ఓకే. కదా? ఇప్పుడు డేటా సర్వర్స్ అక్కడ ఉన్నాయి, మన డేటా అక్కడికి వెళ్ళిపోతున్నాయి, మన ఉద్యోగాలు అక్కడికి వెళ్ళిపోతున్నాయి, మన డబ్బులు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మరి ఎందుకోసం వాడుతున్నాం శివ ఈ యాప్స్? వాడకూడదు. మనకి మన ప్రోడక్ట్స్ మనం బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టెక్ టాలెంట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది. మన దగ్గర ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఎగ్జిక్యూషన్ ప్లాన్ కరెక్ట్గా ఉన్నింది అనుకోండి, వస్తుంది గవర్నమెంట్ నుంచి కూడా సపోర్టు. కానీ ఇది ఒక రోజులో అయ్యే పని కాదు, 2 రోజులు అయ్యే పని కాదు, 10 ఏళ్ళు పడుతుంది. ఫేజ్డ్ బై ఫేజ్డ్ మేనర్ వెళ్ళాల్సి వస్తుంది. మనం అంటే ఇప్పుడు మీరు వాట్సాప్ వాడట్లేదు? వాడాల్సి వస్తుంది, తప్పట్లేదుగా. ఇన్స్టా వాడాల్సి వస్తుంది, తప్పట్లా. అన్నీ వాడుతున్నా. కానీ దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ శివ. ఆ ఆల్టర్నేటివ్ లేకుండా చేసేసారు వాళ్ళు, రైట్? ఇప్పుడు మనం ఆ ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలి. వాళ్ళని బ్యాన్ చేయమని చెప్పట్లే నేను, వాళ్ళకంటే బెటర్ ప్రోడక్ట్స్తో బయటికి వద్దామంటున్నా. వాళ్ళకంటే బెటర్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేయడానికి మన దగ్గర టెక్ టాలెంట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్నీ ఉంది. ఎందుకు చేయట్లేదు అనేది ఈజ్ మై బిగ్గెస్ట్ క్వశ్చన్. అవును. యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ క్రితము నేను టెలిగ్రామ్ అనే ఒక యాప్ ఉండేది, సేమ్ వాట్సాప్ లా. అవును, టెలిగ్రామ్ అనేది ఇండియాకి సంబంధించిన యాప్. అవును. హైక్ గుర్తుందా? హైక్ ఆల్సో కూడా నేను వాట్సాప్ డిలీట్ చేసా కొన్ని ఇయర్స్ బ్యాక్. 5 ఇయర్స్ బ్యాక్ నేను వాట్సాప్ డిలీట్ చేసి ఓన్లీ టెలిగ్రామ్ అనేది వాడాను. అంటే చాలా మందిని వాడమని చెప్పారు కూడా, కానీ ఎవరు వాడట్లా. మీరు వాడుతున్నారా ఏంది టెలిగ్రామ్? అప్పుడులో వాడేది. అప్పుడులో మీరు వాడేదా? మరి ఇప్పుడు జనాలతో కనెక్టివిటీ రావాలంటే జనాలు ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నారో ఆ ప్లాట్ఫామ్ లోనే ఉండాల్సి వస్తుంది కదా. నేను చేసేది రీచ్ రావడానికి, వాట్ ఎవర్ ఐమ్ ట్రైంగ్ టు డూ, ఆ రీచ్ రావాలంటే టెలిగ్రామ్లో పోయి పెట్టాను అనుకోండి, ఎవరు చూస్తారు? ఎవరు చూడడానికి లేదు కదా ఇప్పుడు. అందుకే నేను అంటున్నా శివ, ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ బిల్డ్ చేసిన నాలాంటి వాళ్ళు ముందుకొచ్చి ప్రోడక్ట్ బిల్డ్ చేసి గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ప్రజలే చూసుకోవాలి. ఎవ్రీ సిటిజన్ నీడ్స్ టు టేక్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దేర్ ఓన్ షోల్డర్స్. ఒక్క పర్సన్ అయితే మార్చలేం కదా, కష్టం. ఇప్పుడు నేను 10 బుల్లెట్లు తీసుకొని చచ్చిపోయినా కూడా జనాలు మారేటోళ్ళు లేరు కదా, కరెక్ట్ కదా? సో అలా ఉన్నప్పుడు ఐ థింక్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ హ్యాస్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. మనకు స్వతంత్రం లేకపోతే వచ్చుండేది కాదు కదా శివ. చాలామంది ముందు నిలబడి కష్టపడి ప్రాణాలు పోగొట్టుకుంటే మనం ఈరోజు కూర్చొని ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నాం కదా. అది చేయలేకపోతే ఇప్పుడు కూడా వి వుడ్ హావ్ బీన్ అండర్ ద బ్రిటిష్ రూల్, నో? సో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఏం చేశారో ముందు, ఇప్పుడు అమెరికా వాళ్ళు అదే చేస్తున్నారు మనతో. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేది ఈజ్ నాట్ అ స్మాల్ టాపిక్. డేటా ఇండియా నుంచి బయటికి పోవడం అనేది ఈజ్ నాట్ అ స్మాల్ టాపిక్ అట్ ఆల్. చాలా పెద్ద నేషనల్ సెక్యూరిటీ రిస్క్ ఇది. మరి ఏం చేయగలం అంటారు? అంటే వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ ఓన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఎన్ని క్రియేట్ చేస్తారు? ఎంత కాలం అని పడుతుంది? ఇప్పటికిప్పుడు అయిపోయే పని కాదు కదా. కాదు, ఎనీథింగ్ గుడ్, నువ్వు ఏది మంచి చేయాలి అనుకున్నా కానీ, ఎనీథింగ్ గుడ్ శివ, లెట్ ఇట్ బీ. ఇప్పుడు నీ క్రికెటర్ అవ్వాలి అనుకో, 1 డేలో ఆడితే వచ్చేసిద్దా క్రికెట్? రాదుగా. నేను బ్యాలే డాన్సర్, చిన్నప్పుడు బ్యాలే డాన్సింగ్ చేసేది. అయితే నాకు 10 ఏళ్ళు పట్టింది బ్యాలే డాన్సింగ్ నిజంగా నేర్చుకోవడానికి. భరతనాట్యం కూడా నేర్చుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది. సో టైం పడుతుంది ఏదైనా ఒకటి, కానీ దాంట్లో పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఉండాలి. కన్సిస్టెన్సీ అండ్ పర్సిస్టెన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా. పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఉంటే వీ కెన్ గో అహెడ్. ఇది కంబైన్డ్ ఎఫర్ట్గా ఇండియా మొత్తం ముందుకెళ్ళాలి, కానీ నేను ఒక్కదానే చేసే పని అయితే కాదు. నేను ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ అడ్వాన్స్ ఇండియా ఇనిషియేటివ్ అని చెప్పి నేను విన్నాను. ఎందుకు పెట్టడానికి కారణం ఏమైనా ఉందా? అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. దీన్ని ఇప్పుడు హ్యాండిల్ చేయాలనుకుంటున్నారా ఇండియాలో అడ్వాన్స్ ఇండియా ఇనిషియేటివ్ అని పెట్టాము. దిస్ ప్రిడామినెంట్లీ ఫోకసెస్ ఆన్ బిల్డింగ్ digital platforms where data is not sent outside of India. ప్రైమరీ ఇదైతే అది డేటా సెక్యూరిటీ. ఈరోజు మనం అనుకోవచ్చు ఇదేంది
అంత డేటా గురించి ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పేసి. కానీ చాలా పెద్ద నేషనల్ సెక్యూరిటీ రిస్క్ అది. మన మినిస్టర్స్ వాడతారు, చీఫ్ మినిస్టర్స్ వాడతారు వాట్సాపే కానీ ఇన్స్టాగ్రామే కానీ. వాళ్ళ థాట్ ప్రాసెస్ మొత్తం వాళ్ళకి తెలుస్తుంది. రేపు యుద్ధం అని రేపు వచ్చిందనుకోండి, ఎందుకు తెలియదు మన మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు, మన చీఫ్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు అని తెలుస్తుంది కదా. అది ఎంత పెద్ద నేషనల్ సెక్యూరిటీ రిస్క్ కదా. సో నంబర్ 1 ఇస్ డేటా. నంబర్ 2, మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇండియాలో బిల్డ్ చేసామనుకోండి, అన్ఎంప్లాయ్మెంట్, వన్ గుడ్ ప్లాట్ఫామ్ విల్ క్రియేట్ ల్యాక్స్ ఆఫ్ జాబ్స్. వన్ గుడ్ ప్లాట్ఫామ్, ఓకే. అలాంటిది మనం ఒక 5-6 చేసామనుకోండి, అట్లీస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ విల్ కమ్ డౌన్ బై 20%. నేను మొత్తం చేంజ్ చేసేసేలేను, 20% ఎఫెక్ట్ అయినా తీసుకురాగలుగుతామా? అందుకోసం అడ్వాన్స్ ఇండియా పెట్టింది. మేడం మీరు సింగిలా? సింగిలే అండి. ఎందుకు పెళ్ళి అనే చెప్పండి. పెళ్ళి అలాంటి ఆలోచన లేవా? ప్రస్తుతానికైతే లేదండి. ఉంది ప్రస్తుతానికైతే లేదు, రావచ్చేమో ఫ్యూచర్లో. ఎందుకు అలా సింగిల్గా అలా ఉండిపోవడానికి కారణం? అంటే మైండ్ మారిపోతుంది, మనం అనుకున్న పని నుంచి డైవర్ట్ అయిపోతాం కదా శివ. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పెళ్ళి అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే స్టేజ్లో నేను ఇప్పుడు ఉన్నానా లేదా అనేది ఫస్ట్ ముందుంచే క్వశ్చన్ ఎప్పుడు ఉండేది. పెళ్ళి అంటే పిల్లలు పుడతారు, వాళ్ళని చూసుకునే రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. అవి వచ్చినప్పుడు ట్రాక్ మారుతుంది. పిల్లలు బికమ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. యాక్చువల్ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది. అంటే పెళ్లి చేసుకుంటే వీళ్ళు పిల్లలు ఫస్ట్ అయిపోతారు, మళ్ళీ మీరు కొడుకు అనుకుంటున్న మీ తమ్ముడు మీ అమ్మగారు మళ్ళీ మీకు దూరం అయిపోతారనే భయమా అని యాక్చువల్ నా పాయింట్ అదే. కొడుకు అమ్మగారు కంటే నా గోల్ నుంచి దూరం వెళ్ళిపోతానేమో అనే ఒక ఫియర్ అయితే ఉంది. చాలామంది ఆడపిల్లల్ని చూస్తా కదా, పెళ్ళైన తర్వాత ఇంకా ఇంట్లోనే ఉండిపోతారు, బయటికి వచ్చి పని చేయడమే కానీ ఎందుకులే ఆలోచన వచ్చేసి ఎందుకులే అనే ఆలోచనతో చేసుకోలేదు. చేసుకుంటానా లేదా అనేది ఇంకా బాబాకు వదిలింది. అది పెద్ద మోటివ్, పెద్ద గోల్తోనే వచ్చారు అయితే ఇండియాకి రావడం. ప్రతి ఒక మనిషికి ఎందుకు పుట్టాము, ఎందుకు సచ్చాము అనే ఒక పర్పస్ ఉంటుంది లైఫ్లో. నాకు ఈ లైఫ్లో ఉండే పర్పస్ అయితే నా దేశానికి సర్వీస్ చేయడం, ఇన్ విచ్ ఎవర్ వే పాసిబుల్, ఇన్ ఎవ్రీ వే పాసిబుల్. ఓకే. సో యా, ఐ థింక్ ఇది సర్వీస్ అనాలా బిజినెస్ అనాలా? అంటే రెండు పరంగా ఉంటుంది కదా శివ. ఇప్పుడు బిజినెస్ లేకుండా సర్వీస్ చేయలేము, డబ్బులు చెట్ల కాయవుగా. బిజినెస్ చేస్తేనే కదా సర్వీస్ చేయగలుగుతాము. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు బిల్డ్ సక్సెస్ఫుల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, నంబర్ 1 ఐ కెన్ గివ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అయితే పెరిగిద్ది కదా. 65% అన్ఎంప్లాయ్మెంట్ నుంచి 20% వరకు అయితే నెగెట్ చేయగలుగుతాం కదా. రెండోది, ఇండియా నుంచి అయితే డేటా బయటికి పోదు కదా, ఇండియాలోనే ఉంటుంది కదా. సో బిజినెసా నేషనల్ ఇంట్రెస్టా అంటే రెండు కలిపి ముందుకు పోతేనే మనము సక్సెస్ అనేది వీ కెన్ షో. ఇది ఒట్టి బిజినెస్గా చేసిన వర్కౌట్ అయ్యే ప్లాన్ కాదు, నేషనల్ ఇంట్రెస్ట్ కింద పెట్టుకొని చేసిన వర్కౌట్ అయ్యే ప్లాన్ కాదు. ఎందుకంటే క్యాపిటల్ ఇస్ హ్యూమంగస్. 30,000 కోట్లు 40,000 కోట్లు పడుతుంది ఒక్కొక్క ప్రోడక్ట్ బిల్డ్ చేయాలంటే. సక్సెస్ఫుల్గా బిల్డ్ చేసి గో టు మార్కెట్ చేయాలంటే 30,000 కోట్లు పడుతుంది. బిజినెస్ చేయలేకపోతే ఎట్టొస్తుంది? ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా తెలియదు. అది సో ఇట్ ఈస్ బోత్. ఓకే. అంటే ఈ టాపిక్ గురించి మాట్లాడితే నాకు తెలిసి ఈ ఒక్క పాడ్కాస్ట్లో అయ్యేది కాదు అని అనిపిస్తుంది నాకు. ఇంకా చాలా మాట్లాడాలి, ఇంకా డీప్గా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది. తప్పకుండా నేను కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను, దీని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. వీలైతే మళ్ళీ మనం టైం ఇస్తే, నాకు ఒక టైం ఇస్తే మిమ్మల్ని మళ్ళీ పిలిచి నేను ఒక డీప్గా మొత్తం నేను కూడా ఒక ప్రిపేర్ అయ్యి నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. నాకు తప్పకుండా అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. బ్రహ్మాండంగా. నైస్ టాకింగ్ టు యూ టూ. వీలైతే నన్ను కూడా యూఎస్లోకి ఇంటర్వ్యూ పెట్టించాను.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అమూల్యమైన టైం నాకు ఇచ్చినందుకు సురభి గారు. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ. టేక్ కేర్ శివ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు సీ యూ.